హాయ్ నమస్తే. సో వెల్కమ్ టు టుడేస్ ఏంటి అంటే ఇవాళ మనతో పాటు ఉన్నారు మనోహర్ గారు. సో మనోహర్ గారు నా దగ్గర లైఫ్ కోచింగ్ కంప్లీట్ చేశారు. సో మనోహర్ గారు ఐటీ ప్రొఫెషనల్ అండ్ స్లీప్ కోచ్. సో లైఫ్ కోచింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఏమేమి చేంజెస్ వచ్చాయో తన మాటల్లోనే మనం విందాం. సో ఓవర్ టు మనోహర్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ లావణ్య గారు. సో యా లావణ్య గారు చెప్పినట్టు సో నేను లావణ్య గారి దగ్గర లైఫ్ కోచింగ్ జాయిన్ అయ్యాను. అండ్ చాలా పాజిటివ్ చేంజెస్ చాలా కనిపించాయి. సో సో యా ఇన్ ఆల్ ద త్రీ ఏరియాస్, లైక్ లావణ్య గారు చెప్పినట్టు మనీలో, రిలేషన్షిప్స్లో అండ్ ఈవెన్ హెల్త్లో కూడా చాలా చేంజెస్ కనిపించాయి. సూపర్. సో పర్టికులర్ గా హెల్త్ లో చేంజెస్ అంటే ఏమేమి చేంజెస్ వచ్చాయో మన మన వాళ్ళ కోసం. యా ఓకే. సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్, నాకు చాలా ఈజీగా గుర్తున్న ఛాలెంజ్ ఏంటి అంటే బేసికలీ నాకు కైండ్ ఆఫ్ సైనస్ బ్లాకేజెస్ లాగా అనిపించేది అనమాట. సో ఏంటంటే మ్, తుమ్ములు వస్తే దేంటి ఒకటి రెండు అలా ఆగవు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ అలా ఆగకుండా ఉండిపోయేది అనమాట. సో అది లైక్ దానికంటూ ఒక టైం, వేల పాల అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అట్లా వచ్చేదన్నమాట. దానివల్ల లైక్ యా ఆబ్వియస్లీ లైక్ అంతలా స్నీజ్ చేస్తూ ఉంటే మనకి ఇబ్బంది, ఎదుటి వాళ్ళకి కూడా ఏదో సంథింగ్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. సో దానికి అఫ్ కోర్స్ లైక్ సమ్ అదర్ థింగ్స్ లైక్ ప్రాపర్ బ్రీతింగ్ అవన్నీ హెల్ప్ అయ్యాయి. బట్ వన్ బిలీఫ్ నాలో స్టక్ అయిపోయిన బిలీఫ్ ని లైఫ్ కోచింగ్ లో నేను తీసేయగలిగాను. సో దట్ వాస్ యాక్చువల్లీగా ఏంటంటే అది నాకు హెల్ప్ చేయట్లేదు. సో హెల్ప్ చేయకుండానే నేను ఆ బిలీఫ్ ని అన్కాన్షియస్ గా, బేసికలీ అన్కాన్షియస్ గా ఆ బిలీఫ్ ని నేను ఉంచేసుకున్నాను. సో అది కరెక్ట్ అని నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. సో లావణ్య గారి లైఫ్ కోచింగ్ లో నాకు బేసికలీ బ్రేకింగ్ ద బిలీఫ్ రైట్ ఫ్రమ్ ద కోర్. సో రూట్ వేళ్ల నుంచి పీకేసాము. సో వేళ్ల నుంచి పీకేసినప్పుడు నాకు ఆ ఇష్యూ రాదు. సో ఇప్పుడు మీరు అడగచ్చు లైక్ అస్సలు తుమ్ములు రావా అంటే వస్తాయి, రావు అని అయితే కాదు. బట్ సో ఇదివరకు టు నా స్కేల్ లైక్ 9.5 ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10, 9.5 అయితే ఇప్పుడు లైక్ ఐ వుడ్ జస్ట్ సే లైక్ 0.5 to 1 మధ్యలో అంతలా తగ్గిపోయింది అనమాట. సూపర్ సో దట్ సూపర్. ఈస్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మనోహర్ గారు. సో ఇంకా హెల్త్ పరంగా మీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? హెల్త్ పరంగా నాలో నేను చూసిన చేంజెస్, యా లైక్ వన్ థింగ్ ఏంటంటే నేను రైట్ ఫ్రమ్ అన్కాన్షియస్లీ చాలా ఫాస్ట్గా ఫుడ్ చూస్ చేసేస్తాను అనమాట. చూసేసే చేసేవాడిని అనమాట. సో యా ఇప్పుడు నేను తింటున్నప్పుడు కాన్షియస్గా ఫుడ్ని చూ చేస్తూ తింటున్నాను అనమాట. సో సూపర్. అది ఆ, అదేంటి అది అదే బేసికలీ ఇది కూడా ఇందాక చెప్పినట్టే అన్కాన్షియస్గా అది ఉండిపోయింది. సో అది తెలియకుండానే అలా ప్లేట్ రాగానే తొందరగా తినేయడం అన్నట్టు ఉండేది. సో ఇప్పటికి కూడా అదే సేమ్ థింగ్ చెప్తాను. మళ్ళీ అస్సలు తిన్నా అంటే లేదు, అలా తింటాను, అవసరం పడితే తింటాను. బట్ నే నాకు నేనుగా ఆ అట్లీస్ట్ ఒక 5-6 ముద్దలు తిన్న తర్వాత నేనేంటి అంత ఫాస్ట్గా తింటున్నాను అన్న అవేర్నెస్ నాకు వచ్చింది. సో ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో సో అప్పుడు నేను అట్లీస్ట్ కాన్షియస్లీ నవ్ ఐ కెన్ నేను ఒక ఎఫర్ట్ పెట్టగలను. లేదు నేను తొందరగా తినకూడదు, తొందరగా తింటే ఆబ్వియస్లీ మన డైజెషన్, జీర్ణాశయానికి మంచిది కాదు అన్న సంగతి నాకు అప్పుడు అర్థమైంది. సో యా నాకు యా ఇప్పటికిప్పుడైతే ఈ రెండు విషయాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ స్ట్రైక్ అవుతున్నాయండి. బట్ యా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, లైక్ దీస్ ఆర్ ద టాప్ టూ థింగ్స్ ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అనుకోవచ్చు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ అబౌట్ రిలేషన్షిప్స్? సో మన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఈ లైఫ్ కోచింగ్ లో సో మీరు రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్, రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్, రిలేషన్షిప్ విత్ యువర్ స్పౌస్, రిలేషన్షిప్ విత్ యువర్ కిడ్స్, యా ప్లీజ్ టెల్ మీ.
యా. సో ఈ విషయానికి నేను మీకు చాలా రుణపడి ఉంటానండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పేరెంట్స్ తో క్లియర్ చేయించిన విధానం అది నాకు చాలా చాలా నచ్చింది. యా. అంటే ఇప్పుడు నాకు ఇదివరకు కూడా మా పేరెంట్స్ అంటే ప్రాబ్లం అంటూ లేదు, బట్ ఏంటంటే వాళ్ళల్లో ఉన్న సమ్ థింగ్స్ నాకు నచ్చేవి కాదు. సో దెన్ నేను దాన్ని అలానే ఉంచేసుకునేవాడిని. లైక్ సో నాకు ఈ లైఫ్ కోచింగ్ ద్వారా నాకు లైక్ వాళ్ళ త్రూ వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ఫర్ యా సో ఫర్గివ్ చేయాలి అని కూడా నాకు అర్థమైంది. యా. సో లైక్ యా ఇది అందరికీ తెలిసినదే. ఇది ఇట్స్ లైక్ నాట్ ఎ వన్ టైం ప్రాసెస్. వీ హ్యావ్ టు ఆ జర్నీని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. బట్ అట్లీస్ట్ వన్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ప్రీవియస్లీ హెల్ప్లెస్నెస్ అన్న ఒక ఫ్రీ ఫీలింగ్తో ఎమోషన్. నేను ఉండేవాడిని, ఎమోషన్తో ఉండేవాడిని. బట్ నౌ హెల్ప్లెస్నెస్ అన్నది నాకు హెల్ప్లెస్నెస్ కి ఆపోజిట్ ఏంటి అన్నది నాకు అర్థమైంది. సో మీరు ఫస్ట్ అడిగినప్పుడు హెల్ప్లెస్నెస్ కి ఆపోజిట్ ఏంటి అంటే నాకు సడన్ గా స్ట్రైక్ కూడా కాలేదు. బేసికలీ నా వొకాబులరీలోనే లేదు. సో యా. సో ఇప్పుడు నాకు హెల్ప్లెస్నెస్ అస్సలు లేదా అంటే లేదు, అట్లేం లేదు. బట్ అట్లీస్ట్ నాకు ఆ సిచ్యువేషన్స్ లో హెల్ప్లెస్నెస్ ఎప్పుడైతే అనిపిస్తుందో, సో నౌ ఐ నాకు ఆ అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ ద్వారా అట్లీస్ట్ కాన్షియస్లీ నేను ఒక ప్రీవియస్లీ ఏంటంటే హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇన్వాలంటరీగా ఒక యాక్షన్ తీసేసుకునేవాడిని. సో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, సో ఐ కెన్ టేక్ ఎ న్యూ యాక్షన్. సో దట్ ఈస్ సో నాకు అయితే అది అనిపించింది. యా. స్పెసిఫికలీ రిలేషన్షిప్ విత్ సెల్ఫ్ మీరు మాట్లాడినప్పుడు వన్ థింగ్ ఏంటంటే కొన్ని కేసెస్లో, నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్ సెల్ఫ్ క్రిటికల్గా ఉండేవాడిని. అంటే నేను చేసిన థింగ్స్ని చాలా వేలెత్తి చూపించుకోవడము అలాగా, ఆర్ నాట్ ఎ బిగ్ డీల్ అన్న. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఆ సెల్ఫ్ క్రిటికల్నెస్ అన్నది చాలా వరకు తగ్గింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ లైక్ యా ఐ అట్లీస్ట్ నౌ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ద యాజ్ యు నెక్స్ట్ స్టెప్ ఆర్. ఆబ్వియస్లీ షుడ్ బి యా. సో ద నెక్స్ట్ స్టెప్ ఆబ్వియస్లీ విల్ బి లైక్ స్టార్ట్ లవింగ్ సెల్ఫ్ అన్నది వస్తుంది. సూపర్ సూపర్. యా. నెక్స్ట్, రిలేషన్షిప్ విత్ యువర్ స్పౌస్. ఓకే. రిలేషన్షిప్ విత్ స్పౌస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. సో ప్రీవియస్లీ కంప్లైంట్స్, యా ఆబ్వియస్లీ టూ డిఫరెంట్ పర్సన్స్ అంటే టూ డిఫరెంట్ థింగ్స్ లో ఉంటుంది. సో బేసికలీ కొన్ని కంప్లైంట్స్ అన్రిజాల్వ్డ్ గా ఉండిపోయినాయి అన్నమాట. సో ఆ అన్రిజాల్వ్డ్ థింగ్స్ లో నాకు అంటే లైక్ మా వైఫ్ మా డాటర్ తో బిహేవ్ చేసిన విధానము, ఆ థింగ్స్ లో లైక్ ఎందుకు అలా చేస్తుంది, ఎందుకు అంత హార్ష్ గా ఉంటుంది అని ఆ ఆ కంప్లైంట్ ఉండేది. సో ఆ అన్రిజాల్వ్డ్ థింగ్స్ చాలా వరకు రిజాల్వ్ అయిపోయినాయి. సో ఇప్పుడు లైక్ మా వైఫ్ మా డాటర్ ని తిడుతూ ఉంటే, సో నేనేమి అంత బ్యాడ్ ఫీల్ అవ్వను. సో దట్ ఈస్ ఫర్ హర్ బెనిఫిట్, ఆర్ లైక్ ఇన్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫర్ బెనిఫిట్ అనేది అర్థమవుతుంది. సో యా ఆ అట్లీస్ట్ ఆ సెల్ఫ్ క్రిటికల్ గా అవ్వట్లేదు. యా. అండ్ ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిమెసీ మా ఇద్దరిలో బాగా ఇంటిమెసీ బాగా పెరిగింది. సో యా దట్ ఈస్ సంథింగ్. సూపర్ సూపర్. యా, వాట్ అబౌట్ విత్ కిడ్ దిశా? యా. దిశతో నాకు స్పెసిఫిక్ గా అంటూ ఏమీ అంత లేదండి. బట్ యా లైక్ యా బికాస్ నేను యా సో నేను చేంజ్ అయ్యేసరికి వాళ్ళిద్దరిలో చేంజ్ అయ్యింది. అండ్ వాళ్ళిద్దరు కూడా లైక్ స్టార్టెడ్ సీయింగ్ మీ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. సూపర్ సూపర్. యా. సో మనలో మనం చేంజ్ అవుతే, అంటే మనతో మనం బెటర్ గా కనెక్ట్ అవుతే మన చుట్టూ ఉన్న వాళ్ళతో బాగా కనెక్ట్ అవ్వచ్చు. అవునా కదా? యా. యా అంటే ఎస్పెషలీ నాకు ఇది గాంధీజీది ఆ కోట్ బాగా గుర్తొస్తుంటుంది, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అని. సో ఐ ఐ స్టార్టెడ్ బికమింగ్ ద చేంజ్ అని నేను అనుకుంటున్నాను. సో అందుకని ఆటోమేటిక్ గా నా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారిపోయింది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో వాట్ అబౌట్ కెరియర్ పరంగా, మనీ పరంగా మీరు ఏమేమి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లైఫ్ కోచింగ్ జాయిన్ అయిన తర్వాత? ఓకే. సో మనీ పరంగా
ఓకే, కెరియర్ పరంగా ఐ వాజ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ కెరియర్ ఐ హ్యాడ్. ఓకే, సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇట్స్ నాట్ దట్ అట్లా అని అనుకోవడానికి లేదు. బట్ యా, ఐ వాజ్ సాటిస్ఫైడ్. బట్ మోర్ ఆఫ్ మనీ పరంగా ఏంటంటే లైక్ నేను మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు నేను స్లీప్ కోచింగ్ చేస్తూ ఉన్నా కూడా నాకేం పెద్దగా క్లయింట్స్ రావట్లేదు, నేను ఇంత కష్టపడినా ఇది రావట్లేదు అన్నది. బట్ డీప్ డౌన్ దో నేను పైకి కనిపించేది ఏంటంటే మనీ రావట్లేదని, బట్ లోపల ఏంటి అంటే నాకు మనీ వద్దు అన్న టస్సలు ఉందన్నమాట. సో బేసికలీ ఏంటంటే ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉండే అనమాట. సో విచ్ ఇస్ లైక్ ఐ వాంట్ మనీ అని, ఐ డోంట్ వాంట్ మనీ. సో బేసికలీ ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉండిపోయింది. సో యా, సో అట్లీస్ట్ నౌ నేను చెప్పేదలుచుకున్నది ఏంటంటే నౌ ఐఎమ్ నాట్ ఇన్ ఎ కన్ఫ్యూజన్. సో ఐఎమ్ వెరీ క్లియర్, లైక్ ఐ వాంట్ మనీ అన్నది. సో వెన్ ఎవర్ ఆ థాట్ వస్తుంది దట్ ఇనఫ్ ఆఫ్ మనీ అన్నది, సో నేను ఆ థాట్ ని నేను బలపరచట్లేదు. సో ఐఎమ్ అలవింగ్ లైక్ ఓకే, ఐ వాంట్ మోర్ మనీ బికాస్ ఐ కెన్ హెల్ప్ మోర్ పీపుల్ అన్న థింగ్ నాకు క్లియర్ అయింది. సూపర్ యా, సూపర్ సూపర్. సో ఇప్పుడు కాన్షియస్ గా ఎప్పుడైనా సెల్ఫ్ టాక్ వచ్చినా కానీ, ఎస్ బట్ ఇఫ్ ఐ వాంట్ టు హెల్ప్ మోర్ పీపుల్ ఐ హ్యావ్ టు కరెక్ట్, ఎర్న్ మనీ. కరెక్ట్, సో అబ్సల్యూట్లీ. యా సూపర్. సో యా, ఇంకా మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరీర్ అండ్ మనీలో ఇంకా ఏం చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ బిలీఫ్స్ కానీ? వాట్ యూ ఫీల్ ఇట్? కెరియర్ అండ్ మనీలో ఒక నిమిషం నేను రాసుకున్నాను. ఓకే. యా, ఓవరాల్ గా చాలా థింగ్స్ నేను నోటీస్ చేశాను. బేసికలీ ఏంటంటే మీరు ఇందాక మాట్లాడినట్టు ఆ సెల్ఫ్ టాక్, నాలో నేనున్న సెల్ఫ్ టాక్ లో చాలా చేంజ్ వచ్చింది. సో ప్రీవియస్ గా ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ డే లైక్ మై వైఫ్ బాకి హెల్త్ బాగాలేనప్పుడు కుక్ చేయడానికి ఏదో చేసామా అంటే చేసేసామా అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే ఆ, ఏంటంటే ఇది బాగాలేదనో అది బాగాలేదనో పేర్లు వచ్చేవి. సో ఇప్పుడు ఆ థింగ్ ఏంటంటే ఐఎమ్ బికాస్ లైక్ కాన్షియస్ గా చేస్తున్నాను కాబట్టి ఇట్స్ నాట్ దట్ మిస్టేక్ చేయను అని కాదు, బట్ అట్లీస్ట్ కాన్షియస్ గా ఎఫర్ట్ పెడుతున్నాను టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఆ చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. యా, అండ్ యా, టు బి ఆనెస్ట్ లైక్ మీరు నేర్పించిన థింగ్స్ లో అన్ని పర్ఫెక్ట్ గా అయితే నేను చేయలేదు. యా, ఆబ్వియస్లీ ఎవరు చేయలేరు, కానీ బట్ స్టిల్ లైక్ ఇఫ్ మోర్ చేస్తుంటే ఇంకా చాలా చేంజెస్ ఏ ఉండేవి. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సేయింగ్ రిజల్ట్స్ లో అని కాదు. యా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైక్ మోస్ట్ పాజిటివ్ చేంజ్ మీకు ఆల్రెడీ నేను మీకుతో పర్సనల్ గా చెప్పాను. సో వన్ థింగ్ ఏమైందంటే రీసెంట్ గా నేను ఒక ట్రిప్ కి వెళ్ళాను. ఆ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మా వైఫ్ ది గోల్డ్ చైన్ యాక్చువల్లీ హోటల్లో వదిలేసాము. బై మిస్టేక్ మర్చిపోయి వచ్చామన్నమాట. సో అది ఎట్లా అంటే ఫ్రైడే పొద్దున్న మేము హోటల్ చెక్అవుట్ చేసాము, వచ్చేసాము, హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసుకున్నాము. సో హోటల్ కి కాల్ చేసి లైక్ ఏం చేయాలి మాకు ఆ చైన్, ఆబ్వియస్లీ దట్ కాస్ట్ ఈస్ అరౌండ్ 1 lakh ఉంది. సో ఏం చేయాలి అన్నది అర్థం కావట్లేదు అనమాట. సో లైక్ ఇన్ దిస్ ప్రాసెస్, సో నేను ఆబ్వియస్లీ అప్పటికప్పుడు నేను బస్ బుక్ చేసుకుని వెళ్ళాను. సో వెళ్తున్నంత సేపు అదేంటి మీరు నేర్పించిన క్లీనింగ్ టు ఆన్ దట్ డౌట్. సో సో అది చేస్తూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా లైక్ ఓకే, మేబీ మీకు అది అన్ఎక్స్పెక్టెడ్ అనిపించకపోవచ్చు బికాస్, బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అట్లీస్ట్ మా వైఫ్ అయితే అసలు దొరకదు, అదేంటి వి లాస్ట్ దట్ 1 lakh rupees అని అనుకుంది. బట్ వెళ్ళిన తర్వాత లైక్ అన్నీ కలిసి వచ్చి జస్ట్ ఇలాగా ఆ బకెట్ లో నుంచి ఇలా వాళ్ళు తీసిన వెంటనే ఆ చైన్ కనిపించింది. సో యా, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో బేసికలీ ఏంటంటే అట్లీస్ట్ ఐ వుడ్ సే నైట్ పోయింది అని తెలిసిన కాడి నుంచి ఆ డౌట్, పిసరంత డౌట్ వచ్చినా కూడా మీరు నేర్పించిన మెథడ్ యూజ్ చేసి నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను, నన్ను నేను క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ యా, ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఆర్కెస్ట్రేటెడ్ అనే నేను అనుకుంటున్నాను. యా, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎస్, ఏమంటారు, థ్యాంక్ యూ. ఏదైతే మీ వస్తువు ఉందో మీ దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఎనర్జీ లెవెల్ ఎస్, మీరు ఆ వస్తువు సమానం. అవునా కదా? సో మన వ్యూవర్స్ కోసము అయితే ఎవరైనా ఒకవేళ లైఫ్ కోచింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే అసలుకి వాళ్ళు వాళ్ళ కోసం మీరు చెప్పేది ఏంటి?
ఇది యూస్ఫుల్ అసలు ఏంటి పర్పస్, వాట్ యు సే? ఓకే. సో యూస్ఫుల్ అంటే 100%, 100 కూడా కాదు, 1000% యూస్ఫుల్ అని చెప్తాను. యా, వెరీ వెరీ ఫండమెంటల్. యా, మీలో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే జస్ట్ ఓకే, థియరీ పార్ట్ వి విల్ గెట్ ఇట్, బట్ మేకింగ్ ప్రాక్టికల్ గా చేయడము అన్నది, లైక్ మీరు ఎవ్రీ డే వచ్చి, లైక్ ఎవ్రీ టైం వచ్చి, నాన్ జడ్జ్మెంటల్ గా మనం చెప్పే ప్రతి ఒక్క విషయము నాన్ జడ్జ్మెంటల్ గా వింటూ ఆ, చేపిస్తూ, సో మనకి ఆ టూల్స్ అన్నది ప్రొవైడ్ చేస్తూ ఉన్నప్పుడు, యా ఆబ్వియస్లీ, అంటే తెలుగులో వేమన శతకం ఉంటుంది కదా, తినగ తినగ వేము తీయనుండు అన్నది. సో మనం చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే, అదేంటి ఆటోమేటిక్ గా మనకి ఆ రిజల్ట్ అన్నది వస్తుంది. సో బేసికలీ జస్ట్ డూ ఇట్ అండ్ చేస్తూ ఉండండి. లావణ్య గారు చెప్పే అసైన్మెంట్స్ అన్నీ రెగ్యులర్ గా చూచాయిగా పాటిస్తూ ఉంటే, యా, నాకున్న రిజల్ట్స్, యా, బేసిక్ థింగ్, రిజల్ట్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. అదేంటి, జస్ట్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్, అండ్ యా, రిజల్ట్స్ విల్ ఆటోమేటిక్లీ కమ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. ఏంటి అంటే మీరు జాయిన్ అవ్వడమే కాదు, ఇంకా ఏకంగా టోటల్ గా మీ ఫ్యామిలీలో చాలా మందికి ఎక్స్పాండ్ చేశారు. ఎందుకంటే మీరు హెల్ప్ చేసుకోవడమే కాదు, 10 మందికి హెల్ప్ చేయాలని ఆ తపన. ఎందుకంటే మీకు ఆల్రెడీ చేంజెస్ వచ్చాయి, సో యూ వాంట్ టు హెల్ప్ అదర్స్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంటే మీ లైఫ్ లో మీరు హెల్ప్ చేసుకోవడానికి మీరు ముందుకొచ్చారు. కానీ చాలా మందికి వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ దే ఆర్ నాట్ కమ్మింగ్. బట్ ఎవరికైతే ఖచ్చితంగా హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా, మనీ పరంగా అవసరం అనుకుంటే, లైఫ్ కోచింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా కనెక్ట్ అవ్వండి. లావణ్య ఈదర, సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ అండ్ హీలర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు ఫర్ దిస్ టెస్టిమోనియల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.